మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. మార్చి మొదటి వారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. 6-7 దశల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? మార్చి మొదటి వారంలో వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఏమంటోంది? స్వామి, 2019 పార్లమెంటు ఎన్నికలకు నగారా మార్చి మొదటి వారంలో మోగనుంది. మార్చి మొదటి వారంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఈఓలతో పలుసార్లు సమావేశాలను కూడా నిర్వహించింది. అన్ని రాష్ట్రాలు కూడా సన్నద్ధంగా ఉండాలి, సార్వత్రిక ఎన్నికలకంటూ ఆదేశాలను కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం మేరకు మార్చి మొదటి వారంలో ఈ యొక్క షెడ్యూల్ ను ఇవ్వాలని కూడా, ఈ యొక్క ఎన్నికల ఏర్పాట్లను పూర్తి చేయాలని కూడా భావిస్తున్నట్లు, షెడ్యూల్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లను పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ భావిస్తుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసుకోవాలని ఆయా రాష్ట్రాల సీఈఓలకు కూడా ఆదేశాలను జారీ చేసింది. ఇటీవల జరిగినటువంటి సీఈఓ సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరిపి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక కొలికి తెచ్చే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా నిన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, ఈ 4 రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ ఎన్నికలు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ కు 18 జూన్ 2019 డ్యూ ఉంది. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ 1 జూన్ 2019, ఒడిశాకు 11 జూన్ 2019, సిక్కిం కు 27 మే 2019 లోగా అక్కడ కొత్త అసెంబ్లీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కింలకు కూడా ఈ యొక్క అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించాల్సింది. ఈ 4తో పాటు తెలంగాణ కూడా జరగాల్సింది. కానీ తెలంగాణ అసెంబ్లీ ముందస్తుగానే రద్దు చేయడం వల్ల గత నెల 7వ తేదీనే, ఈ డిసెంబర్ 7వ తేదీన అక్కడ ఎన్నికలు నిర్వహించారు. ఇక దేశవ్యాప్తంగా 6 నుంచి 7 దశల్లో ఈ యొక్క ఎన్నికలు మొత్తం కూడా పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ భావిస్తుంది. అందులో భాగంగా ఏదైతే 16వ తేదీ కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసినటువంటి ఒక నోటిఫికేషన్ కూడా మనం చూస్తే, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి హోమ్ డిస్ట్రిక్ట్ లో పనిచేసే వాళ్ళను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలి. 3 ఏళ్లు ఒకే చోట పనిచేసిన వాళ్ళను కూడా వేరే చోటుకు మార్చాలి. గత లోక్సభ ఎన్నికల్లో పనిచేసిన చోట ఉన్న వాళ్ళు ఇప్పుడు అదే ప్రాంతంలో ఉండటానికి వీల్లేదంటూ కూడా కేంద్ర అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఈఓలతో పాటు చీఫ్ సెక్రటరీలు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ నిన్ననే నోటీసులు కూడా ఆదేశాలను జారీ చేసింది. అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ కూడా ఈ ఆదేశాలను జారీ చేసింది. కాబట్టి మార్చి మొదటి వారంలో ఇక ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదలకు అయితే మొత్తం పూర్వ రంగం కేంద్ర ఎన్నికల కమిషన్ సిద్ధం చేస్తుందని చెప్పొచ్చు. స్వామి. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.